కేరళ ఆడియన్స్ అందరికీ ఒక్కటే మాట చెబుతున్నా, పుష్ప 2లో ఫహద్ ఫజిల్ ఇరగదీశారు. ఈ సినిమాతో దేశంలో ఉన్న ప్రతి మలయాళిని ఆయన గర్వపడేలా చేస్తారు. ఇది కేరళ గడ్డపై నిల్చుని అల్లు అర్జున్ చెప్పిన మాట. ఈ మాటలు విని పుష్ప 2లో ఫహద్ ఫజిల్ క్యారెక్టర్ తగ్గేదేలా అన్నట్లుగా ఉంటుందని ప్రతి మలయాళి అనుకున్నారు. కానీ తీరా సినిమా చూస్తే ఫహద్ చేసిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్రని కామెడియన్కి ఎక్కువ, విలన్కి తక్కువ అన్నట్లుగా చేశారంటూ కేరళ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఫహద్ గత సినిమాలు చూసినా ఏ ఒక్కరికి పుష్ప 2లో ఆయన చేసిన పాత్ర ఖచ్చితంగా ఎక్కదు. ఎందుకంటే ఫహద్ పోషించిన పాత్రలు అలాంటివి. నిజం చెప్పాలంటే దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన ఫహద్ని డైరెక్టర్ సుకుమార్ ఖచ్చితంగా సరిగ్గా వాడుకోలేదు. ఈ విషయాన్ని ప్రేక్షకులు చెప్పడం కాదు, ఫహద్దే గత ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇప్పుడు ఆ పాత వీడియోను ఫహద్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పాత్రలు బయట ఇండస్ట్రీలోకి వెళ్లి చేయొద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. పుష్ప సినిమా నాకు కొత్తగా చేసిందేం లేదు. ఈ విషయం సుక్కు సార్కి కూడా నేను చెప్పాను. అందులో దాచుకోవాల్సిందేమీ లేదు. నేను ఇక్కడ మలయాళంలో నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను. ఎవరిని అగౌరవపరచాలన్న ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం లేదు. కానీ ఇది నిజం. పుష్ప సినిమాలో నా నుంచి ప్రేక్షకులు మ్యాజిక్ ఆశిస్తారని నేనైతే అనుకోవడం లేదు. సుకుమార్ పై ఉన్న ప్రేమతో మాత్రమే పుష్ప సినిమా చేశాను అంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫహద్ చెప్పారు. ఈ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఫహద్ ముందే చెప్పారు. మనమే అర్థం చేసుకోలేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి వీళ్ళ వాదనలోనూ అర్థం ఉంది. ఎందుకంటే షెకావత్ పాత్రను చూపించాలంటే ఇంకా స్ట్రాంగ్గా సుకుమార్ చూపించే స్కోప్ ఖచ్చితంగా ఉంది. కానీ అలా చూపిస్తే పుష్ప పాత్ర వీక్ అవుతుందని సుకుమార్ భావించి ఉండొచ్చు. అయితే ఎంత సినిమా పేరు రూల్ అయితే మాత్రం ప్రతి సీన్లోనూ పుష్ప పాత్రను ఎలివేట్ చేసి విలన్ రోల్ని కమెడియన్గా చేయడం కరెక్ట్ కాదు అనే వాదన కూడా ఉంది. పైగా ఫహద్ ఫాజిల్ మలయాళంలో చేసిన కుంభలింగి నైట్స్, ట్రాన్స్, జోజీ, మాలిక్, ఆవేశం వంటి సినిమాలు చూసిన ఏ ఫ్యాన్ కూడా పుష్ప 2లో ఆయన చేసిన పాత్రను ఎంజాయ్ చేయలేరు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా ఒప్పుకోక తప్పదంటూ మలయాళీ ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు. మరో విషయం ఏంటంటే పుష్ప 2 సినిమాలో ఫహద్ పాత్రను అర్ధాంతరంగా ముగించేయడంలో కూడా సుకుమార్ స్ట్రాటజీ ఎవ్వరికీ అర్థం కాలేదు.